మీరు చేసిన స్టాప్ లాస్ హిట్ అయ్యాయి కదా, ఇలా చేయకండి అని నేను చెప్పట్లేదు. కాకపోతే దానికన్నా బెటర్ ఆప్షన్‌గా, బెటర్ చాయిస్‌గా ఇప్పుడు నేను చెప్పే ఈ ప్యాటర్న్ ఉందా లేదా? మనం పెట్టిన ఈ 1500 పాయింట్స్ రేంజ్‌లో ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ స్ట్రక్చర్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా? దీనికి ఎంతవరకు మనకి వ్యాలిడిటీ ఉంది అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడో జరిగినవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి చూడండి, చేయండి అని వాటిని ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వట్లా. ఇప్పుడు ఏం జరగబోతుందో, ఇప్పుడు ఇవాళ రేపు ఏం జరుగుతుంది, ఇవాళ ఏం జరుగుతుందో నేను దాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఈ వీక్ గురించి నేను ఈ వీక్ ఎక్స్‌పైరీది లాస్ట్ వీక్ ఎక్స్‌పైరీ రోజే నేను మాట్లాడాను. అవునా కదా? 52 ఆర్ 52,500 పాయింట్స్ ఈ రేంజ్‌లోకి మార్కెట్ వస్తుందన్నాను. ఇవాళ మార్నింగ్ కూడా నేను అదే మాట చెప్పాను. అఫ్‌కోర్స్ నేను అనుకున్న దానికన్నా పెరిగింది. కానీ నాకు అవసరం లేదు. నేను అనుకున్న రేంజ్‌లో మార్కెట్ వచ్చింది. నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. పక్కకు జరిగాను. సరిపోద్ది కదా! మొత్తం నాకే కావాలని నేను